నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ ఇంత గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్ జరిగింది. మార్నింగ్ లేవగానే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఎప్పట్లానే ఎప్పుడు వెళ్ళని కొత్త దేవాలయానికి వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకున్నాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గూడా ఎప్పుడు వెళ్ళని కొత్త ప్లేస్‌కే వెళ్తాం కాబట్టి ఈసారి చెన్నపట్నంకి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ గూడా చేసేసాము. తరువాత నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి కార్నివాల్ క్యాసిల్ తీసుకొనెళ్ళేసి నా బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. అక్కడైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. టైం గూడా తెలియలేదు. అంత బాగా ఎంజాయ్ చేశాం. అండ్ ఈవినింగ్ బర్త్‌డే పార్టీకి నా ఫ్రెండ్స్‌కి పిలిచాను. సో, డెకరేషన్స్‌లో నేను, పిన్ని, చెల్లి బిజీగా ఉన్నాం. అండ్ కుకింగ్‌లో మమ్మీ, డ్యాడీ బిజీగా ఉన్నారు. సో, వాళ్ళొచ్చేలోపు మా డెకరేషన్, మా కుకింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాం. చెప్పడం మర్చిపోయాను. ఈ బర్త్‌డేతోని నాకు 30-1 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ ఆల్సో ఫస్ట్ టైమ్ ఒక్క బర్త్‌డే రోజే నేను 4 కేక్స్‌ని కట్ చేసిన. నా 1 ఇయర్ బర్త్‌డే అప్పుడు చుట్టూ జనాలతో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరిగింది. దాని తర్వాత ప్రతి బర్త్‌డేకి ఎప్పుడు మేము నలుగురమే ఉండేవాళ్ళం. అండ్ ఈసారి నా బర్త్‌డే అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.